హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్లు అందుబాటులో ఉండగా అందులో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్రం. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద భార్యాభర్తలిద్దరూ విడివిడిగా 6,000 ప్రయోజనాన్ని పొందొచ్చు. నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రజల కోసం వివిధ పథకాలను రూపొందించింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలో రైతుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వం రైతుల కోసం కూడా పథకాలు తీసుకువస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి 4 నెలలకోసారి రైతుల ఖాతాలకు 2,000 రూపాయల చొప్పున 3 విడతలు అందిస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని 13 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే భార్యాభర్తలిద్దరూ ఈ పథకాన్ని పొందలేరు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఒక రైతు కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే పథకం కింద ప్రయోజనాలు అందుతాయి. ఈ నియమం ప్రకారం భార్యాభర్తలు ఒకే కుటుంబానికి చెందినవారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరికీ ప్రయోజనం ఉండదు. ఒకరు మాత్రం ఈ పథకం ప్రయోజనం పొందొచ్చు. అదేవిధంగా ఇద్దరు సోదరులు ఒకే కుటుంబంలో నివసిస్తుంటే వారిలో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అయితే అన్నదమ్ములిద్దరూ విడివిడిగా నివసిస్తుంటే, అలాగే వేర్వేరు కుటుంబాలు కలిగి ఉంటే ఇద్దరూ వేర్వేరు ప్రయోజనాలను పొందొచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు, వారి పేరు మీద సాగు భూమి ఉన్నవారు ప్రయోజనాలకు అర్హులు. అలాగే 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కింద పేద రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.